వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. సార్, మామూలుగా మనం ఊర్లలో చూస్తూ ఉంటే వరబీజం వచ్చింది అని చెప్పేసి అంటుంటారు. అంటే వాళ్ళని చూడడానికి కూడా మళ్ళీ ప్యాంటు షర్ట్లు కనపడరు, లుంగీలే ఉంటాయి. సో ఎందుకు, ఏ సందర్భంలో ఈ వరబీజాలు వస్తూ ఉంటాయి? అదేవిధంగా గజ్జల్లో గడ్డలు అంటుంటారు. ఈ గజ్జల్లో గడ్డలు వచ్చినప్పుడు అక్కడ తోముతూ ఉంటారు. సో దానివల్ల అది లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వరి బీజము అంటే ఏంటంటే, మనం చిన్నప్పుడు చూసుకుంటే కనుక మనం తాతలు కానీ ముత్తాతలు కానీ మనం జంపింగ్ చేసినా, మెట్లు దుంకుతున్నా అట్లా దుంకొద్దు, వరి బీజాలు వస్తుంటాయి అని చెప్పేసి మనం అంటుంటాం. దానికి రీజన్ ఏంటి అంటే, అట్లా ఎగురుతున్నప్పుడు కానీ లేకుంటే ప్రెషర్ పెట్టినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఆ మజిల్స్ వీక్ అయిపోయి అక్కడ మనకు రింగ్ అని ఉంటుంది, డీప్ రింగ్ అని చెప్పి. ఆ డీప్ రింగ్ కొంచెం వదులు అవ్వడం వల్ల అక్కడ నుంచి పేగులు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనకు బీజాలు అనుకోండి, ఈ బీజాల దగ్గర ఒక చిన్న డిఫెక్ట్ ఉంది. ఆ డిఫెక్ట్ నుంచి పేగులు కిందికి వచ్చేసేస్తాం. సో ఇక్కడ ఏమైంది, ఆ పేగులు అనేవి డిఫెక్ట్ ఉండడం వల్ల ఈ పేగులు కిందికి వస్తున్నాయి. కిందికి వచ్చి బీజంలో నిండిపోతాయి. బీజంలో నిండిపోయే వరకు ఏమవుతుంది, బీజం నిండా పేగులు వచ్చేసేస్తాయి. దీన్నే మనం వరి బీజం అని, ఇంగ్వేనల్ హెర్నియాస్ అని అంటుంటాం అన్నట్టు. ఈ ఇంగ్వేనల్ హెర్నియాలు ఎందుకు వస్తాయి అంటే, ముఖ్యంగా మగవారిలో ఎక్కువ వస్తుంటాయి. కాన్స్టిపేషన్, మలబద్ధకం కావచ్చు, లేకుంటే ఒబేసిటీ, లావు ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎప్పుడైనా ట్రామా, దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేకపోతే బీపీహెచ్ అంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంట. అంటే ప్రోస్టేటిక్ గ్రంథి ఏదైతే ఉందో, గ్లాండ్స్ ఏదైతే ఉందో, అది ఉబ్బడం వల్ల మూత్రం సరిగా రాదు. వీళ్ళు నైట్ టైం 4-5 సార్లు వేస్తూ ఉంటారు, మూత్రానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రెషర్ చేస్తూ ఉంటారు మూత్రానికి. ఎంత ప్రెషర్ చేసినా చుక్క చుక్క గారుతూ ఉంటుంది. మొత్తం మూత్రం పోసిన తర్వాత మళ్ళీ మూత్రం మిగిలినట్టు అనిపిస్తుంది, అర్ధగంటకే మళ్ళీ మూత్రం పోవాలనిపిస్తుంటుంది. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ హెర్నియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొందరికి పుట్టుకతోటి కూడా డిఫెక్ట్ ఉండడం వల్ల పేగు కిందికి జారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే కనుక బీజం నిండా పేగులు ఉంటాయి. ఆ బీజం మీరు జస్ట్ టచ్ చేసి చూస్తే కనుక ఒక్కొక్కసారి పేగులు కదలిక కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, మెల్లగా పేగులు లోపల దొప్పుకోవడం, లేకపోతే పడుకున్నప్పుడు పేగు లోపలికి పోవడం వరకు ఓకే, స్వెల్లింగ్ తగ్గిపోయింది, మళ్ళీ ఏదో పొద్దున పని చేస్తే వచ్చింది, పడుకుంటే పోతుందని చెప్పేసి నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, పేగు మొత్తము బయటికి వచ్చేసేసింది. బయటికి వచ్చేసిన పేగు బీజంలోకి వెళ్ళిపోతూ ఉంది. వన్స్ బీజంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ కనిపిస్తున్న రింగు, ఆ రింగ్ టైట్ అయిపోతుంది. ఎప్పుడైతే టైట్ అయ్యిందో, ఒకవేళ పేగు మొత్తం బయటికి వచ్చాక లోపలికి వెళ్ళలేకపోయిందో, దాన్ని అబ్స్ట్రక్టెడ్ ఇంగ్వేనల్ హెర్నియా అంటాం. అది మోస్ట్ డేంజరస్, ఫేటల్. ఓసారి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలామంది ఏంటి అంటే, సోషల్ స్టిగ్మా కావచ్చు, లేకుంటే అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆ ఏరియాలో గడ్డాన్ని చెప్పుకోవడానికి ఇబ్బందితోటో, లేకుంటే చెప్పుకోకుండా కొందరు ప్యాంట్లు లూజ్ వేసుకోవడము, లుంగిలు వేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. బట్ రీసెంట్గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఉంది, పైకి కిందికి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఓపెన్ చేస్తే ఇంత పెద్దగా ఉంది, మొత్తం పేగులని కిందనే ఉన్నాయి. సో ఆయన ఏంది అంటే, ప్యాంట్ వేసుకుంటే తెలిసిపోతుందని లుంగీలు కట్టుకోవడం అలవాటు చేసుకుని ఇట్లాంటివి చేస్తున్నారు. బట్ నేను లుంగి తీసి చూసిన తర్వాత చాలా పెద్ద స్వెల్లింగ్ ఉంది, మొత్తం పేగులన్నీ బయటకు వచ్చినాయి. అదృష్టం ఏంటంటే, ఆ పేగుల్ని నేను కొంచెము మనము ఇది చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈజీగా మనం ఆపరేషన్ చేయడం జరిగింది. బట్ ఇట్లాంటి వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అక్కడ కండరాలన్నీ వదులైపోతాయి. ఎందుకంటే ఇంతవరకు పేగులు వచ్చే వరకు ఏమవుతుందంటే, ఆ రింగ్ ఏదైతే ఉందో, డీప్ రింగ్, అదంతా లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోవడం వల్ల సర్జరీ టఫ్ ఉంటుంది, అండ్ మెష్ కూడా అంత ఈజీగా ఆగదు. అక్కడ మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిన అవకాశం పడుతుంది. ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఈ హెర్నియాలు చేసుకుంటే అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. దీనికి ఏంటి సార్ అంటే, ఒకప్పుడులాగా ఓపెన్ సర్జరీనా, లేకపోతే ఈ లాప్రోస్కోపీతో కూడా చేయొచ్చు అంటారా? అంటే మామూలుగా ఇట్లా సీరియస్ కండిషన్లో కూడా? ఎస్, ఇక్కడ ఏంటి అంటే, మనము ఎంత సీరియస్గా ఉన్నా, మ్యాక్సిమం అతుకులున్నా, చాలా వరకు 99% లాప్రోస్కోపిక్లోనే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన యంగ్స్టర్స్ ఏదైతే వీడియో చూస్తున్నారో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. ఈ యంగ్స్టర్స్ ఏంటంటే, ఒక 20 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఆ హెర్నియాని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ హెర్నియా నెగ్లెక్ట్ చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ పేగు కిందికి జారి బీజంలోకి వెళ్ళిపోయింది అంటే కనుక, అంటే ఈ స్క్రోటంలోకి వెళ్ళిపోయిందంటే, ఈ బీజము అనేది మెల్లగా ఒక కార్నర్కి పుష్ అవుతుంది. కార్నర్కి పుష్ అయ్యి బీజము సైజు పెరగదు, బీజము కంప్రెస్ అయిపోతుంది. దానివల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అట్లాంటి వాళ్ళకి సర్జరీతో పాటు మనము బీజం కూడా తీసేయాల్సిన అవకాశాలు పడుతుంటాయి. కాబట్టి ఈ హెర్నియా ఉన్నప్పుడు ఎటువంటి పర్సన్ నెగ్లెక్ట్ చేయకండి.
ఒకప్పుడు లాగా ఓపెన్ టెక్నిక్ కాదు, ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేది కంప్లీట్ లాప్రోస్కోపిక్ మెథడ్ కాబట్టి మనం లోపలనే మెష్ చేస్తాం కాబట్టి విత్ ఇన్ 1 డేలో డిశ్చార్జ్ అవ్వచ్చు, సెకండ్ డే నుంచి మీ పనులు మీరు చేసుకోవచ్చు అన్నట్టు. ఎస్, ఇది మొత్తానికి ఏదైనా సరే పెద్దలు ఒక మాట చెప్పారు అని అంటే మాత్రం దాని వెనక చాలా అర్థాలే ఉంటాయి. సో అనవసరంగా డ్రాయర్లు లేకుండా ఎగరడం కావచ్చు, ఇట్లాంటి గెంటడం కావచ్చు, దూకడం కావచ్చు చేశారంటే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఒకసారి ఈ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని దాచిపెట్టుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కోత కాకుండా ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జన్ అయితే 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అయితే చేస్తూ ఉన్నారు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.